తమ్ముడు వంట అయిపోయిందిరా. ఆ బొంగులు కొలిద్దాం అనుకున్నా, బొంగులు అయిపోయినాయి. ఇక ఫ్యాక్టరీ ఉన్నది, పక్క బొంగులు కొనుక్కొని వస్తావా? ఇగో నూనె గరం అయ్యే వరకు 2 నిమిషాలు తీసుకుని వస్తా. ఆగు కదా నువ్వు. సరే మరి నేను గరం పెట్టేస్తా, సరేనా? బొంగులు తీసుకపోతే మంచిగా గరం గరం అన్నంలో వేసుకొని తిన. ఒక 10 రూపాయల బొంగులు సరేనా? ఫ్రెష్ రెడీ చేసి మనం ఫ్యాక్టరీ కదా, ఎందుకంటే ఫ్యాక్టరీకి వచ్చిన మళ్ళీ మా ఊరు తిరుగుతాడు. పోయి చూస్తా, చూడొచ్చు లోపలికి. ఓకే అన్న. ఏంద్రా ఇది ఫ్యాక్టరీ గిఫ్ట్ ఉంది, వీడు ఇద్దాం, మా ఊరికి ఇద్దాం. బొంగులు అంటారు. ఏంద్రా నాయన పిండి గిట్లా కలుపుతున్నాడు. అది ఏం నీళ్ళురా? ఒరే నీళ్ళ డ్రైనేజ్ నీళ్ళ? మినరల్ వాటర్ కాదు, నల్ల నీళ్ళనే వాడతలేదు కదా మీరు? అరే తమ్ముడు ఏమవుతున్నారో భయ్, బొంగులాగు తయారు చేస్తున్నారు. ఇట్లా తయారు చేస్తారు మరి? మీరు ఇచ్చే 10 రూపాయలకు కాస్ట్లీ ప్రోడక్ట్ వాడతారా ఎట్లా? నేను బొంగులు అడిగి డ్రిప్ పైప్ కాదే, డ్రిప్ పైప్ ఇస్తున్నాడు. ఒరే తమ్ముడు అది డ్రిప్ పైప్ కాదు, బొంగులే తయారు చేస్తున్నాడు. కొద్దిసేపు ఆగు, సరేనా? సరే అన్న అవుతున్నా. ఓకే, ఈ మా ఊరికి ఇప్పిస్తే ఇంకోసారి బొంగులు కాదు ఏమన్నాడు మంచిగా. తమ్ముడు తొక్కకరా భయ్ అవి. రే ఏంద్రా ఎట్లా ఎత్తున్నారా? పోసేటప్పుడు అన్నా కానీ కొంచెం మంచిగా పోయి రా భయ్. అందా బొంగులు వద్దు, నాకు ఇవ్వద్దు, నేను ఇంటికి పోతున్నా. చూసి కదా మామ ఎంత క్వాలిటీతోని బొంగులన్నా తయారు చేస్తుర్రో. చూసి ఇప్పటికైనా మనము మేల్కుందాం. ఎందుకు అని అంటే అట్లాంటి ఫుడ్ తింటే మనకు మన బాడీలో ఎట్లాంటి వ్యాధులు వస్తాయనేది మనకు తెలియదు. అండ్ మన ఓన్ వాటర్ మనం క్యారీ చేద్దాం. FSSAI వాళ్ళు కూడా ఇప్పుడు మనకు న్యూస్లో వస్తుంది. అండ్ బయట ఫుడ్ కూడా తింటే ఎట్లాంటి ఎఫెక్ట్ అవుతున్నాయని కూడా మనం చూస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఒకటి సబ్స్క్రైబ్ చేస్తే ఇట్లాంటి వీడియోలు ఇంకో ఎన్ని మీకు తీసి నేను మీకు ఇట్లాంటి మెసేజ్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.